ఆకలి శేష్ కుమార్ శర్మ గారి ప్రయాణంలో ఆయన చూపించాల్సినవి కూడా చూపించేశారు. ఈరోజు వాళ్ళు గోరఖ్పూర్లో ఉంటారు. అయితే మేము కొంతమంది గోరఖ్పూర్ నుంచి సహా యాత్రికులందరం కూడా కొంతమంది ప్లాన్ చేసుకుని గోరఖ్పూర్ నుంచి అయోధ్య రామమందిర దర్శనం చేసుకోవాలని బయలుదేరాము. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉన్నాము. గోయింగ్. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ మన దానిలో? ఒక్క నిమిషం. ఇటువైరు పోయేస్తే ఇంకెవరెవరు ఉన్నారు? ఇది C5లో ఉన్నాము. C5. ఆనంద్ దుర్గా ఎక్కడ ఉన్నారు? జై శ్రీరామ్. మా ఆవిడే ఎస్ గాయత్రి మేడం. ఇప్పుడు మా యాత్రలో శేష్ కుమార్ శర్మ గారు చూపించిన తర్వాత మేము అయోధ్య ప్రయాణమై గోరఖ్పూర్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయోధ్య బాలరాముడి దర్శనార్థం అయోధ్య వెళ్తున్నాము. ఎక్స్ప్రెస్ బయలుదేరి మేము అయోధ్య రామమందిరం చూడటానికి వెళ్తున్నాము. ఈ యాత్రలో శేష్ కుమార్ శర్మ గారి యాత్రలో భాగం కాదు. మేము ప్రత్యేకించి అందరం కూడా ప్లాన్ చేసుకుని బయలుదేరుతున్నాము. ఇది సంగతి. వందే భారత్లో ప్రయాణమే మేము అయోధ్య రామమందిరం చూడటానికి వెళ్తున్నాము. ఫ్రమ్ గోరఖ్పూర్ టు అయోధ్య. అందరం కూడా వందే భారత్ దిగాము. ఇప్పుడే శ్రీరాముడి దర్శనానికి నుంచి సహయాత్రికులందరం కూడా అందరం దిగాం. రాముల వారి దర్శనానికి వెళ్తున్నాం అందరం కూడా. చాలా మంది ఉన్నాం. అయోధ్యలో బాలరాముడి యొక్క దర్శనానంతరం ఇక్కడ మేమందరం వెయిట్ చేస్తున్నాము. మా గ్రూప్ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అయోధ్య బాలరాముడి యొక్క దర్శనం బాగా జరిగింది. అయోధ్య శ్రీరాముడి యొక్క జన్మస్థలమైనటువంటి రామ జన్మస్థలి అయోధ్యలో దర్శనం బాగా జరిగింది. ఇది పరివాహక ప్రాంతం.